కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. లగచర్ల ఘటనలో అధికారులను కొట్టడం తప్పేనని కిషన్ రెడ్డి అంటున్నారని, తిరిగి అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారని పొన్నం విమర్శించారు. గతంలో సభ కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం, ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం. ఇవన్నీ మూడు కాకపోతే కోర్టు ఉంది, ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు. మీ ప్రెస్ కూడా రోజు పొద్దుగా చూస్తుంటే వార్తలు ఇట్లా చూస్తారు, ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి. ఇలా మాట్లాడుతారు కిషన్ రెడ్డి గారు. అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు. అధికారిని కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తా ఏం చేయమంటో మంత్రి గారు సలహా చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారం మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతుంటలేము. నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లే. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సర్వే జరుగుతూ ఉంది, సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దాన్ని కూడా దుష్ప్రచారం చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతూ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటి వరకు 40% కులగణన జరిగింది, కుల సర్వే జరిగింది. దీనివల్ల కూడా రేపు ఒక ఎక్స్రే లాగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వే కూడా అందరూ సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగజేస్తే చర్యలు ఉంటాయి. అట్లనే ఈ ఎన్యూమరేటర్స్ కూడా పోయిన వాళ్ళతో సత్ప్రవణగా అక్కడ ఉండబడేటువంటి ప్రజలతోటి మిళితమై వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరణ చేయాలని సందర్భంగా కోరుతాను. మీరు మన గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లేక జైలుకు రూమ్ కట్టినా ఇవో అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పేటోళ్ళు కాదు. నా చట్టం నాగలేదు. చట్టంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఏది నిజమైతే దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. నేను అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఆ ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు.